మన చిత్రసీమ రంగంలో వరుస విషాదకరమైన వార్తలు వింటూ ఉన్నాం. ఎన్నో రకరకాల విషయాలు మాట్లాడుకున్నాం. అలాంటి మన టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఓ నటుడిగా అడుగుపెట్టి దాదాపు 4 దశాబ్దాలకు పైగా విభిన్నమైన పాత్రలతో సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా తన నటనతో ప్రేక్షకులందరినీ అలరించిన ప్రముఖ టాలీవుడ్ నటుడు ఇక లేడు అంటూ వచ్చిన వార్త ఇప్పుడు ప్రతి ఒక్కరిని షాక్కి గురిచేసింది. ఓ పక్క మన తెలుగు చిత్రసీమ రంగంలోని వాళ్ళందరూ మెగా ఫ్యామిలీకి వారసుడు అడుగు పెట్టాడు అన్న ఆనందంలో ఉబ్బితిబ్బిబైపోతున్న నేపథ్యంలోనే అదే తెలుగు సినిమా ఇండస్ట్రీలో సీనియర్ మోస్ట్ నటుడిని కోల్పోయాము అన్న వార్త కూడా ప్రతి ఒక్కరిని షాక్కి గురిచేసింది. మరి ఇంతకీ ఆ నటుడు ఎవరో, ఆ వివరాల్లోకి వెళ్తే ఆ సీనియర్ మోస్ట్ నటుడు ఎవరో కాదండి, నటుడు రఘునాథ్ రెడ్డి గారు. ఈ పేరుకి పరిచయం అవసరం లేదనే చెప్పాలి. ఇక ఇతడు టాలీవుడ్ ఇండస్ట్రీలోకి నటుడిగా అడుగుపెట్టి దాదాపు 100కి పైగా సినిమాలలో విభిన్నమైన పాత్రలతో మనలందరినీ అలరించాడు. అలాంటి రఘునాథ్ రెడ్డి గారి వ్యక్తిగత జీవితాన్ని గురించి కనుక మాట్లాడుకున్నట్లయితే ఇతడు కృష్ణా మచిలీపట్నంలో పుట్టి పెరిగాడు. ఇక ఇతడికి చిన్నప్పటి నుంచి నటన మీద ఆసక్తి. రంగస్థల నటుడిగా ఎన్నో నాటకాలు వేస్తూ ఉండేవాడు. అలాంటి ఇతడు రైల్వేలో ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తున్న సమయంలోనే ఆకాశ రామన్న అన్న నాటకంతో మంచి గుర్తింపు సంపాదించుకోవడం మాత్రమే కాదు, ఆ తర్వాత స్టేజీ ఆర్టిస్ట్గా ఎన్నో నాటకాలు వేస్తున్న నేపథ్యంలోనే ఇతడికి మొట్టమొదటిసారిగా శోభన్ బాబు గారితో కలిసి సర్పయాగం అన్న సినిమాలో ఓ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నటించే అవకాశం వెతుక్కుంటూ రావడం జరిగింది. అలా 1990లో నటుడిగా ఇతడి సినీ ప్రయాణాన్ని మొదలు పెడితే ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేనన్ని సినిమా అవకాశాలతో, ముఖ్యంగా నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రలో తనదైన విలనిజంతో మాత్రమే కాదు గంభీరమైన గొంతుతో అతడి డైలాగ్స్ ప్రేక్షకులందరినీ ఆకట్టుకుంటూ ఉండేవి. అలాంటి రఘునాథ్ రెడ్డి గారు సర్పయాగం సినిమా తర్వాత మదర్ ఇండియా, ఎం ధర్మరాజు ఎంఏ, ఒరే రిక్షా, సూర్యపుత్రుడు, ప్రేమించుకుందాంరా, రౌడీ దర్బార్, కలెక్టర్ గారు, పెళ్లి పందిరి, రాజహంస, యువరత్న రాణా, చూడాలని ఉంది, ఆహా, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సినిమాలలో విభిన్నమైన పాత్రలతో హీరోకి తండ్రిగా, హీరోయిన్కి తండ్రిగా, జడ్జిగా, పోలీస్ ఆఫీసర్గా, మినిస్టర్గా, హోమ్ మినిస్టర్గా, తాతగా, ఇలా ఎన్నో నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రల్లోనూ అంతేకాదు పాజిటివ్ షేడ్ ఉన్న పాత్రల్లోనూ నటించి అలరించాడు. అలా ఇతడు కేవలం సినిమాల్లో మాత్రమే కాకుండా ఇటు బుల్లితెర రంగంలోకి కూడా అడుగుపెట్టి పలు సినిమాల్లో నటించడం జరిగింది. అలాంటి రఘునాథ్ రెడ్డి తెలుగు చిత్రసీమ రంగంతో విడదీయరాని అనుబంధం ఏర్పరచుకున్నాడు. దాదాపు 300కి పైగా సినిమాల్లో నటించిన ఆయన వయసు 82 ఏళ్లు. ఈ మధ్య కాలంలోనే వయసురీత్యా ఏర్పడ్డ అనారోగ్య సమస్యలు, దానికి గల కారణం కొంతకాలం క్రితమే ఆయన తన కొడుకుని కూడా కోల్పోయి మానసికంగా కుంగిపోయిన నేపథ్యం. అలాంటి రఘునాథ్ రెడ్డి గారికి హఠాత్తుగా గుండెపోటు రావడం, హాస్పిటల్కి తీసుకువెళ్లి ట్రీట్మెంట్ అందిస్తున్న నేపథ్యంలోనే కార్డియాక్ అరెస్టుతో కన్ను మూశాడు అంటూ అతడి కుటుంబ సభ్యుల ద్వారా వెలుగులోకి వచ్చిన వార్త టాలీవుడ్ ఇండస్ట్రీని పూర్తి విషాదంలో ముంచి వేసింది. విషయం తెలిసిన వెంటనే ఇండస్ట్రీకి చెందిన ఎందరో సినీ ప్రముఖులు పరుగున ఆయన ఇంటికి తరలి వెళ్లి ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ వరుస విషాదకరమైన వార్తను వింటున్న నేపథ్యంలోనే సినిమా రంగంతో విడదీయరాని అనుబంధాన్ని ఏర్పరచుకున్న మన తెలుగు చలనచిత్ర నటుడు ఇక లేడు. మరి ఇంతటి విషాదం నుండి ఆయన కుటుంబ సభ్యులు త్వరగా తేరుకునే గుండె నిబ్బరాన్ని, ఈ గొప్ప నటుడి ఆత్మకి పరిపూర్ణమైన శాంతిని ఆ దేవుడు అందించాలని మనందరం మనస్ఫూర్తిగా ఆ దేవుడిని వేడుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.